Hi friends, today's 10th class English lesson, A Triumph of Surgery. సర్జరీ అంటే శస్త్రచికిత్స, ట్రయంఫ్ అంటే విజయం. శస్త్రచికిత్స విజయవంతమైంది అని టైటిల్. ట్రికీ అనేది ఒక చిన్న కుక్కపిల్ల. దాని ఓనర్ అయిన పింప్రి దాన్ని చాలా గారాబం చేస్తుంది. అతిగా తిండి పెట్టడం వలన అది అనారోగ్యం పాలవుతుంది. ఒకరోజు జంతు వైద్యుడు అయిన మిస్టర్ హేరియట్ ట్రికీని యజమానురాలితో వాకింగ్ పోతూ దారిలో చూస్తాడు. అది నడవలేక నడుస్తూ ఉంది. అది చాలా లావుగా ఉంది. కళ్ళు ఎర్రగా ఉండి నీరు కారుతున్నాయి. దవడల మధ్య నాలుక వేళ్లాడుతోంది. 4 కాళ్ళున్న మాంసపు ముద్దలా ఉంది. యజమానురాలు మాత్రం పోషకాహార లోపమని పొరపాటు పడుతుంది. మరింత మెరుగైన పోషణ కోసం జావా, కాడ్ లివర్ నూనె అటువంటివి కూడా భోజనాల మధ్యలో ఇస్తూ ఉంటుంది. డాక్టర్ చెప్పినా కూడా వినకుండా రకరకాల స్వీట్లు పెట్టేది. ట్రికీ మంచి తిండిపోతు. ఏది పెట్టినా కాదనకుండా వదిలిపెట్టకుండా తినేది. వ్యాయామం తప్పనిసరి అని డాక్టర్ చెప్పినా చేయించలేదు. తిండి తగ్గించమని డాక్టర్ చెప్పినా తగ్గించలేదు. కొద్ది రోజుల్లోనే తన ఆసుపత్రికి ట్రికీని తెస్తారని డాక్టర్కి అర్థమైపోయింది. దానికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలో కూడా బాగా అర్థమైంది. అనుకున్నట్లుగానే ట్రికీ ఓనర్ నుంచి కొద్ది రోజుల్లోనే కబురందింది. ట్రికీ ఏమీ తినలేదని, అత్యంత ఇష్టమైన ఆహార పదార్థాలను కూడా తినకుండా రోజంతా తివాచీపై రొప్పుతూ పడుకుంటోందని చెప్పింది. ఆసుపత్రిలో 2 వారాల పాటు ట్రికీని పరిశీలనలో ఉంచాలని డాక్టర్ చెప్పాడు. ట్రికీతో పాటు యజమానురాలు గిన్నెలు, దిండ్లు, బెడ్షీట్లు అన్నీ పంపించింది. ఆసుపత్రిలో ఉన్న మిగతా కుక్కలకు రొప్పుతూ కదలకుండా పడుకున్న ట్రికీ ఏమాత్రం నచ్చలేదు. అవి ట్రికీని ఏమాత్రం పట్టించుకోలేదు. ట్రికీ పడుకోవడానికి ఒక చోటు ఏర్పాటు చేసి దానికి 2 రోజుల పాటు ఆహారానికి బదులుగా కేవలం నీళ్లు మాత్రమే ఇచ్చాడు. 3వ రోజు నుంచి ట్రికీ తన చుట్టూ ఉన్న పరిసరాలపై ఆసక్తి కనపరచడం మొదలుపెట్టింది. ఆ తర్వాత తోటి కుక్కలను చూసి నెమ్మదిగా మూలగడం, వాటితో కలిసి వెళ్ళడం మొదలుపెట్టింది. ట్రికీకి నిజంగా సర్జరీ అవసరం లేదు. ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించడంతో ట్రికీ ఆరోగ్యం మెరుగుపడుతోంది. అక్కడున్న కుక్కలతో రోజంతా పరిగెడుతూ, ఆడుకుంటూ కావలసినంత శారీరక శ్రమ పొందింది. తన స్నేహితులతో ఆడుతూ, తుళ్ళుతూ తన జీవితంలో ఎప్పుడూ లేనంత చక్కటి సమయాన్ని గడపడం మొదలుపెట్టింది. ట్రికీ వసతుల గురించి యజమానురాలు చీటికి మాటికి ఫోన్ చేస్తూనే ఉంది. ఆమె ప్రశ్నలకు డాక్టర్ సమాధానం ఇవ్వకుండా ట్రికీ బాగుందని, నెమ్మదిగా కోలుకుంటోందని మాత్రమే చెప్పాడు. ట్రికీ త్వరగా కోలుకోవడానికి రోజు గుడ్లు, ద్రాక్షరసం, బ్రాందీ పంపించేది ట్రికీ వాళ్ళ యజమానురాలు. వాళ్ళు, ఆసుపత్రి డాక్టరు, మిగతా స్టాఫు వాటన్నింటినీ ట్రికీకి పెట్టకుండా వాళ్ళే తింటూ తాగుతూ పండగ చేసుకునేవాళ్ళు. ఒకానొక సమయంలో ట్రికీని పర్మనెంట్గా ఉంచుకోవాలని అనుకున్నారు. కానీ ట్రికీ యజమానురాలు దిగులు పడుతుందని భావించి ట్రికీ కోలుకుందని కబురంపించారు. వార్త అందిన వెంటనే నిమిషాల్లో వచ్చి జంకుతూ ట్రికీ గురించి అడిగింది. బాగుందని చెప్పి ట్రికీని తీసుకొచ్చాడు డాక్టర్. తన యజమానురాలిని చూసిన ఆనందంలో ట్రికీ ఆమె ఒడిలోకి ఒక్కసారిగా దూకింది. అసలు విషయం తెలియని యజమానురాలు కారు కిటికీలో నుంచి చూస్తూ కృతజ్ఞతలు తెలుపుతూ ఇది శస్త్రచికిత్స విజయం అంటుంది. కానీ అది కామన్ సెన్స్ విజయం అని ఆమెకు తెలియదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై.